श्रीसेला के बतुकम्मा घाट पर मौजूद चाय की दुकान वाले बत्तूला श्रीनिवास नामी शख्स ने अपनी दुकान पर केटीआर की फोटो लगाकर कारोबार कर रहा था। 2 दिन कबल श्रीसेला कलेक्टर संदीप कुमार झा चाय की दुकान पर केटीआर की फोटो देखकर बरहम हो गए और बरहमी जाहिर करते हुए चाय की दुकान का ट्रेड लाइसेंस नहीं है ये कहते हुए बंद कर दिया था। इसके बाद कल म्यूनिसिपल हुक्काम ने कल ट्रेड लाइसेंस नहीं है ये कहते हुए चाय की दुकान को क्रेन के जरिए ट्रैक्टर में उठाकर ले गए, जिसके बाद दुकान के मालिक ने अपने अफरादे ख़ानदान के साथ म्यूनिसिपल ऑफिस के बाहर एहतजाज किया। मुकामी एमएलए केटीआर ने दुकान के मालिक बतुला श्रीनिवास से फ़ोन पे बात की और तयक़ुन दिए कि वो उनके लिए नई दुकान का इंतज़ाम करेंगे और कहा कि श्रीनिवास की फैमिली अब उनकी जिम्मेदारी है। चैनल को लाइक करें, शेयर करें और फॉलो ज़रूर कर लें। అన్న మొత్తం నా బతుకు రోడ్డు మీద పడ్డదన్న, మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న, నా సంసారం అంతా కంగడెగ్గడ అయిపోయిందన్న. అన్న 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 5 లక్షలైనా 10 లక్షలైనా నీకు ఒక బ్రహ్మాండమైన దుకాణం వెళ్ళి నీకు ప్రాపర్ గా మున్సిపల్ పర్మిషన్ ఉన్న దుకాణం నేను పెట్టిస్తాను అన్న. నేనే వచ్చి ప్రారంభోత్సవం చేస్తాను. థ్యాంక్స్ అన్న. ఇక ధరలు గిర్రాలు పని చేయవాలి, మళ్ళీ చూసుకుందాం. మనం అట్లా కాదు గింత సార్ సార్ వాళ్ళు పక్కడగాళ్ళు దుకాణం పెట్టించే బాధ్యత నాది. సరే సార్. అన్న ఫోన్ మాట్లాడు, మీరు బాధపడదు, మీకు మేము ఉన్నాం. ఈ హోటల్ని మళ్ళీ ఎప్పటిలేక చాలే చెప్తా. మీ కలెక్టర్ తోటి మున్సిపల్ తోటి ఏ సంబంధం లేదు. 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ నేనే భరించుకుంటా. నా పేరు మీద మళ్ళీ హోటల్ పెట్టిస్తాను. నాకు చాలు, అదే సంతోషం. అన్న పేరు మీద మళ్ళీ హోటల్ చాలు చెప్తాను. నమస్కారం సార్. కలెక్టర్ గారు, అయ్యా కలెక్టర్ గారు, కమిషనర్ గారు నేను టెక్సీ తీసేయమన్నారు, టెక్సీ తీసేసిన. నేను యథావిధిగా వచ్చి హోటల్ నడిపించుకున్నా. ఇప్పుడు మబ్బుల 3 గంటలకు వచ్చేటప్పుడు మబ్బుల 3 గంటలకు మా భార్యనే ఇద్దరం వచ్చినాం, హోటల్ నడిపించుకున్నాం, పోయి ఇంటికి పోయి తిని పండుకున్నాం. పండుకునే మేము మబ్బుల 3 గంటలకు వస్తాం సార్ హోటల్. మరి నిద్ర లేదని మధ్యాహ్నం పండుకున్నాం. వచ్చేవారన్నా డబ్బనే మాయమైంది సార్. ఇంత అన్యాయమా సార్? మాకు కనీసం మాట వరుస అరే తమ్ముడు మేము మీకు డబ్బు ఇచ్చినాం, మళ్ళీ మా డబ్బా మేము కూడా పోతున్నాం, నీ సామాన్లు ఉంచుకోమని కూడా చెప్పలేదు సార్. మొత్తం నన్ను రోడ్డు మీద వారేసింది సార్. ఇప్పుడు మా అన్న కేటీఆర్ ఫోన్ చేసి అరే తమ్ముడు నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు, నువ్వు ఏడవకు, ఆయన ఏమైనా చేసుకునేవి ఏం చేసుకోకు, నీ దయ, నువ్వు మంచిగా ఉండు తమ్మి, మేము ఉన్నాము, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, నీకు అదే మార్కెట్ లో మీకు ఆన్నే ఓడలు పెట్టిస్తా. 5 లక్షలే కానీ 10 లక్షలే కానీ నా సొంత జేబులకే ఇస్తా. నువ్వు ఆడ ధర్మ చేయకు, ఏం చేయకు, ఆడ మీ కృష్ణుడు ఉన్నాడు, అను చెల్లిపో అని చెప్పింది. పోతున్నా నేను ఆటు పే చేయాలి అన్న, నాకేమన్నా అయితే నా పిల్లల బతికే కావాలన్నా. ఇంత అన్యాయమా అన్న? గరీబోడు తిరుగుతున్నా బతకద్దా? మరి ఆంధ్ర ఉండేది సార్, నేను కూడా తెలంగాణలో ఉంటే కదా. మేము పువ్వుల మంది తెచ్చుకుని ఆంధ్ర తాగి చచ్చిపిస్తా. అందరి